మంది బంగాళదుంపలను ఇష్టంగా తింటారు. వీటిలో పోషకాలు ఉంటాయని, అవి తింటే ఆరోగ్యంగా ఉంటామని భావిస్తారు. అయితే బంగాళదుంప తినడం వల్ల అనేక చెడు ప్రభావాలు కలుగుతాయని చెప్తున్నారు. బంగాళదుంపల్లో ఉండే పోషకాలు అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇక వీటిని అధికంగా తీసుకోవడం చాలా హానికరం. ప్రతిరోజు బంగాళదుంప తినేవారు అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని ఎక్కువగా తింటే ఒళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులు వేధిస్తాయి. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇది డయాబెటీస్ ఉన్న వారికి ఇబ్బంది కలిగిస్తుంది. బ్లడ్ షుగర్ ను పెంచుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు బంగాళదుంపలను తినకుండా ఉంటేనే మంచిది. ఇక బంగాళదుంపలను తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ముఖ్యంగా వేయించిన చీజ్, ఇతర పదార్థాలతో కలిపి తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉంది. కనుక వీటికి దూరంగా ఉంటేనే మంచిది. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడి తీవ్రంగా ఇబ్బంది పడతారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. బంగాళదుంపల్లో కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిలో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొల్లులు కనుక ఎక్కువగా తింటే ఆరోగ్యకరమే. ఇక ముఖ్యంగా బంగాళదుంపలను వేయించి తినడం, చిప్స్ తినడం ఏమాత్రం మంచిది కాదు. ఇవి అధిక రక్తపోటుకు కారణమవుతాయి. ముఖ్యంగా వేయించిన బంగాళదుంపలను తినడం చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి బంగాళదుంపలను ఎక్కువగా తినేవారు కాస్త తగ్గించుకుంటే మంచిది. డయాబెటీస్, బీపీ వంటి అనారోగ్య సమస్యలున్న వారు వాటిని పూర్తిగా తినకుండా ఉంటేనే మంచిది. కీళ్ల నొప్పుల వంటి సమస్యలున్న వారు కూడా బంగాళదుంపలకు దూరంగా ఉండాలి.